ఛాంపియన్ కి షాంపైన్. Great, Krishna. What an idea. What presentation. Superman. ఇదంతా నా ట్రైనింగ్ అండి. ఏం జరుగుతుంది ఇక్కడ? Come, Rama, come. Contemporary look తో పాత నాటకాలు రివైవ్ చేయడం is a brilliant idea. I'm most impressed. Come, let's celebrate. Enjoy. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. నా ఇంక్రిమెంట్ సంగతి. Excuse me. రమ్మతో పోతున్నాడు. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని చేసావు. థ్యాంక్ యూ. కానీ నా పరువు కాపాడినందుకు కాదు, నాటకాల వాళ్ళ కోసం ఆలోచించి పనిచేస్తున్నావు చూడు, అందుకు బాయ్. వెళ్తున్నావా? ఎందుకు? పార్టీ ఉందిగా, ఈవినింగ్ ఉండొచ్చుగా. చాలా పనుందని వచ్చాను, కానీ నా పని కూడా నువ్వే చేసేసావు. ఒక 1 వీక్ లీవ్ తీసుకుంటున్నాను. లీవ్ ఇప్పుడెందుకు? చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్ళి. వాట్? పెళ్ళా? కోపంలో కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఇలా పెళ్లి చేసుకోకూడదు. నా మీద ఉన్న కోపంతో నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. లిసన్, ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, మా నాన్నకి నా మీద ఉన్న ప్రేమతో తీసుకున్న నిర్ణయం. ఏదైనా సమస్య వస్తే నిదానంగా పరిష్కరించుకోవాలి, అంతేగాని మెదడుకి ఎక్కించుకొని మనసుని మోసం చేసుకోకూడదు. రమా, లిసన్ టు మీ. సి, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నువ్వెవరు నాకు ఇవన్నీ చెప్పడానికి? గెట్ అవుట్. నిన్ను గెట్అవుట్ అని తను బయటకు వెళ్ళిపోతుంది ఏంట్రా? ఏడాలంతా ఇంతే. బాగుందా? పికాక బ్లూ ఎంత బాగుందో. బాబు చిట్టి, అది తీయమ్మా. నీకు నచ్చితే నువ్వు కొనుక్కో ప్లీజ్. ఊరుకోవే, అచ్చం మా రమకు సూట్ అయ్యేటట్టే ఉంది. ఇది చూడు, బాగుందా? సూపరా? రే బాబు, రే అది చూడు ఇది చూడు చూపిస్తుంటే కొట్టు మూసే వరకు చూస్తూనే ఉంటారు. ఏవే, ఖర్చంతా రాజుగారిది, కాస్త చూసి కొనండి, మర్యాద కాపాడుకోవాలి. అన్నయ్య ఉద్దేశం మర్యాదగా అంటే మర్యాదగా వాడుకోమనేగా. డిస్కౌంట్ ఉన్నది చూపించు బాబు. ఇప్పుడే 2 గంటలకు ముందు. ఓహో, బాగా కొంటున్నట్టున్నారు. మీరెంత కొనిస్తే అంతే అన్నయ్య. ఇదే పెళ్లి కూతురు అనుకుంటుంది. ఎందుకు మా కోడలి పిల్ల ఎక్కడా? ఇట్రా. మీ మావయ్య గారు అత్తయ్య ఆశీర్వాదం తీసుకోమ్మా. అత్తమ్మ ఏంటి, అమ్మ నాన్న అనుకోమ్మా. అయ్యో, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. అన్నయ్య, మీ అబ్బాయి రాలేదా? రే, ఇక్కడే వచ్చాడే. అన్నయ్య అక్కడ ఉన్నాడు. రే కృష్ణ, ఇట్రా. హలో. ఎవడ్రా నువ్వు? బావా, ఇది కట్టేసి కొట్టేస్తున్నాడు రా, తొందరగా రారా. అదే ఏదో అర్జెంట్ పనుండి వెళ్తున్నట్టున్నాడు, మళ్ళీ కలుస్తాడులే. పర్లేదు. రమా, నీ ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతుంది చూడు. హలో హలో రమా, అన్నయ్య వాళ్ళు వచ్చి అభిని కొడుతున్నారు. నువ్వేం భయపడుతుంది, నేను వస్తున్నాను. అమ్మా, అర్జెంట్ పని మీద వెళ్ళాలి, మీరు వెళ్ళండి, నేను వస్తాను. నమస్తే ఆంటీ. రమా, ఎరా, వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్న తర్వాతే పెళ్ళంటే ఈ జన్మలో పెళ్లి జరగదు. ఏదో ఆఫీస్ పని అయి ఉంటుందిరా. పెళ్ళైన తర్వాత రోజు ఒకరిని ఒకరు చూసుకోవాల్సిందేగా. అన్ని ఆసనాలు అయిపోయాయి, ఒక్కటి తప్ప. అది నీతో వేయించమంటావా చేట? ఇది వెండి ఆసనం ఇదల్లా ఎందుని, మనం కూర్చొని మాట్లాడుకుందాం. లే, పర్లేదు, లే. తనకు అమ్మైనా నాన్న అయినా అన్నయ్య అంది. అమ్మా నాన్న ఎలాగూ లేరు, అన్నయ్య ఎలా చేస్తే ఇంకెవరున్నారు?
చెప్పుకోవటానికి చూసుకోవటానికి. నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే అమ్మా నాన్నల కంటే ఎక్కువగా గొప్పగా భావిస్తోంది. అలాంటి గొప్ప స్థానంలో ఉండి ఇప్పుడు ఎందుకు నీ చెల్లి విషయంలో ఇలా మారిపోయావు? మారు. తప్పు చేశాను. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఏదో తెలియక ఆవేశంలో చేశాను. ఎన్నోడు క్షమికి మోలే. ചേട്ടാ ఆశా, ఊరుకో. ఆ కృష్ణ వెరీ నైస్ గాయ్. అప్పుడు మా పెళ్లి చేసి మా ప్రేమని ఇప్పుడు మళ్ళీ అభిని కాపాడి నా ప్రాణాల్ని నిలబెట్టాడు. హీఈస్ రియల్లీ గ్రేట్. ఎరా నమస్కారం. వీడి కోసం అమ్మాయిని కూడా చూడకుండా పారిపోయావా? కనీసం కార్డైనా చూడు. అచ్చనా? ఇటు ఇవ్వరా, దేవుడి దగ్గర పెడతాను. హాయ్ సార్. ఈయనెవరు? ఇతను నా ఫ్రెండ్ రాజీవ్ అని ఫ్రమ్ కేరళ. ఓ ఏమండి, మీకు కూడా భోజనం వడ్డించేస్తాను. లేదమ్మా, ఇప్పుడే వద్దు, తర్వాత తింటానులే. సరే. హలో, నేను కళాభగవాన్ మాట్లాడుతున్నానండి, రియల్ లైఫ్ థియేటర్ నుంచి. అదే ఇప్పుడు నాటకం పేరు చెప్పగానే 2 రాష్ట్రాల్లో గుర్తుకొచ్చే పేరు అభిమన్యు నారాయణ గారు మీరే కదండి? అవును. మా బాసు దక్షయజ్ఞం నాటకం వేద్దాం అనుకుంటున్నారండి. శివుడు వీరభద్రుడు కూడా మీరే వేయాలని మా అందరి కోరిక. సార్ చేస్తున్నారు కదండి? చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. మా క్రియేటివ్ హెడ్ కృష్ణాభిమన్యు స్క్రిప్ట్ పంపిస్తాడు. సరేండి. రేపు నుంచి రిహార్సల్ అండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. సరేనండి. థ్యాంక్స్. ఈవెంట్ మేనేజ్ ఏరా, నేను మళ్ళీ శివుడిగా యాక్ట్ చేస్తున్నా. ఏంట్రా ఇది? సంగీత్లు, పబ్లు, డీజేలు ఉన్న ఈ కాలంలో నాటకం వేయండి ఫోన్ వస్తుంటే నమ్మలేకపోతున్నాను నేను. అంటే మళ్ళీ నేను శివుడిగా ఖాళీగా ఉన్న ముఖం మీద మేకప్ వేసి ఏ కొడుకు కూడా తండ్రికి ఇంతకంటే సంతోషం ఇవ్వలేటరా. థ్యాంక్స్ రా. నాటకం చేసేటప్పుడు తల మీద కిరీటం పెట్టుకుంటూ గౌరవం వస్తుంది చూడు, అలాగే నీ మీద కూడా గౌరవం వచ్చిందిరా. థ్యాంక్స్ రా. ఇదిగో ఖాళీగా ఉన్న కిరీటాలు, మూగబోయిన పద్యాలు, మూలపడిన ఆభరణాలు, కళాకారులు అన్నిటికీ అందరికీ పని తెప్పించాడు వీడు. తండ్రిగా నేను చూసి గర్వపడుతున్నాను రా. నాకిప్పుడు 2 బాధ్యతలు రా. ఒకటి నీ పెళ్లి, ఇంకొకటి నాటకం. ఆర్టిస్ట్ కి మేకప్ కిట్స్ పంపించమని పంపించారా? పంపించేశాను మ్యామ్, అందరికి 1 hourలో చేరుకుంటాయి. ఓకే. అండ్ ఈ ఫైల్ తీసుకెళ్ళి మన ఎండి గారి చేంబర్లో పెట్టు. షూర్. థ్యాంక్స్. ఓకే. చాలా సంవత్సరాల తర్వాత మా నాన్ని మళ్ళీ స్టేజ్ మీద చూడబోతున్నాను. ఎక్సైటెడ్ రా. ఆ నాటకాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని మేమంతా కూడా వెయిటింగ్ రా. సరే, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని దీంట్లో నోట్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఓకే, నేను ఒకసారి రమా మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. Can't you look where you're going? రే, అదంతా కాదు కానీ అసలు ఆ ఫస్ట్ కిస్ చూసా, దాని ఫీలింగ్ ఎలా ఉంటుందిరా? మామూలుగా ఉండదు మావా, కిక్కు మామూలుగా ఉండదు మావా.